పెట్రోల్ ఈ ప్రపంచంలో ప్రతిరోజు వాడే పెట్రోలియం, మిలిటరీ కానీ, ఏవియేషను, సివిలియన్ అంటే ప్రజలు వాడే ఏ రకమైన పెట్రోల్ అయినా సరే ప్రతిరోజు వాడేది 100 మిలియన్ బ్యారెల్స్, అంటే 10 కోట్ల బ్యారెల్స్ అన్నమాట. పెట్రోలియం ఏ దేశం దగ్గర అయితే ఉందో వాళ్ళు కింగులు. ప్రపంచం మొత్తం మీద పెట్రోలియం బాగా ప్రొడ్యూస్ చేసేది సౌదీ అరేబియా నంబర్ 1, నంబర్ 2 యుఎస్, అమెరికా, నంబర్ 3, 4 ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, కానీ రష్యా, కెనడా, వెనిజువేలా దేశాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు పెట్రోలియం గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? వెనకాల పెట్రోల్ని బయటకు తీసే రిగ్గులు ఉన్నాయి ఇక్కడ లాస్ ఏంజలీస్లో. వెళ్ళి ఒక లుక్ వేద్దాం. ఇదిగో ఈ పక్కన అన్ని పెట్రోలియం రిగ్గులు ఉన్నాయి. ఈ రిగ్గులు మొత్తం అమెరికాలో 48 లక్షలు ఉన్నాయి అని చెప్పి ఒక అంచనా అనమాట, కొంచెం అటు ఇటుగా. వాటిల్లో 50% పైగానే పనిచేయటం మానేసినాయి, ఎందుకంటే పెట్రోలియం అయిపోయింది కదా. కాలిఫోర్నియాలో మాత్రం ఒక 4000 5000 ఉన్నాయి ఇలా పనిచేసేవి. వీటిల్లో నుంచి రోజుకి యావరేజ్గా 1000 నుంచి 5000 బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ తీస్తారు భూమిలోకి. 1000 అడుగుల లోపలికి ఉంటాయి. 1000 నుంచి 5000 అడుగులు ఉంటాయి లోపలికి. ఇవన్నీ కూడా ప్రైవేటు ఓనర్లు కాదు, పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కదా, బ్రిటిష్ పెట్రోలియం, షెల్, షెవ్రాన్ అని చెప్పి కంపెనీలు ఉంటాయి కదా, వాళ్ళు తీసుకుంటారనమాట లీజ్కి గవర్నమెంట్ దగ్గర నుంచి. వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఈ రిగ్గుల్ని. ఈ చుట్టుపక్కల మనం ఉన్న చుట్టుపక్కల లాస్ ఏంజలీస్ కౌంటీలో కనీసం ఒక 3000 దాకా ఉంటాయి. మొత్తం కాలిఫోర్నియాలో 4000 ఉంటే లాస్ ఏంజలీస్లో ఒక 4000 దాకా ఉంటాయి. ఇంకొంచెం జూమ్ వేద్దాం. ఫంక్షనింగ్ ఎక్కడో 1000 నుంచి 5000 అడుగుల లోపల నుంచి తీస్తూ ఉంటుంది క్రూడ్ ఆయిల్. తీసిన తర్వాత ఈ చుట్టుపక్కలే ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. మళ్ళీ వాటికి ఎంతో దూరము ఎక్కడికో పంపించడం లాంటిది కాదు, ఇక్కడే ప్రాసెసింగ్ చేసేస్తారు వీటిల్ని. ఈ పైన ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి చూసారా, ఇగో. అమెరికా దేశము ప్రతిరోజు ఇటువంటి బ్యారెల్స్లో నుంచి రోజుకి 12 మిలియన్ల బ్యారెల్స్ పెట్రోలియం బయటికి తీసిద్ది. 12 మిలియన్లు అంటే 1,20,00,000 బ్యారెల్స్ని బయటికి తీసిద్ది. సౌదీ అరేబియా దేశం కూడా అంతే, 1,20,00,000 నుంచి 1,00,000 దాకా తీసిద్ది. తర్వాత కెనడా 1,00,00,000 బ్యారెల్స్ ఒక్క రోజుకి క్రూడ్ ఆయిల్. తర్వాత లిస్టులో రష్యా రోజుకి 50 లక్షల నుంచి 60 లక్షల దాకా తీసిద్ది. తర్వాత మన ఇండియా గురించి మాట్లాడుకుంటే రోజుకి యావరేజ్గా 5 లక్షల నుంచి 6 లక్షల క్రూడ్ ఆయిల్ బయటికి తీస్తారనమాట. తీసిన క్రూడ్ ఆయిల్ తీసుకొని వెళ్ళి ఇంజన్లో పెట్టగానే పనిచేయదు, దాన్ని ప్రాసెసింగ్ చేయాలి. అది చాలా కాస్ట్ అనమాట. ప్రాసెసింగ్ చేయడానికి ఇప్పుడు మనం వాడే పెట్రోలు, డీజిల్, కెరోసిన్, అదే కిరసన్ ఆయిల్, గ్రీజు, ఇవన్నీ వచ్చేదంతా కూడా వ్యాజిలైన్, మూతికి రాసుకుంటాం కదా, అవన్నీ వచ్చేది కూడా పెట్రోలియం, ఈ క్రూడ్ పెట్రోలియంలో నుంచే తీస్తారు. మొత్తం బై ప్రోడక్ట్లు అనమాట. మన ఇండియానేమో పెట్రోలియము రష్యా నుంచి కొనుక్కుంటది కదా, యుఎస్ ఏమో కెనడా దేశం నుంచి కొనుక్కుంటది. ఇవి తయారు చేయడానికి 1000 అడుగుల లోపలికి ఉంటాయి కదా, ఒక్కొక్క దాన్ని కట్టడానికి అప్రాక్సిమేట్లీ $1 మిలియన్ అయింది. అంటే 8 కోట్లు అనమాట. తక్కువలో తక్కువ, ఇంకా పైన ఎక్కువ రేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. లోతు వెళ్ళే కొద్దీ రేటు పెరిగిపోయింది అనమాట. యుఎస్ గవర్నమెంట్ మొత్తము ఇక్కడ ప్రైవేట్ కంపెనీలకి కాంట్రాక్ట్ ఇచ్చేసింది. ఇందాక చెప్పిన షెవ్రాన్, షెల్, బ్రిటిష్ పెట్రోలియం యుఎస్లో లేదు, కానీ జనరల్గా చెప్తున్నా అనమాట. అది చూడు ఎలా ఉందో. సముద్రాల్లో తీసే ప్రాసెస్ కొంచెం వేరుంటది. ల్యాండ్ మీద తీయటానికి పెట్రోలియంని ఇదే మెథడ్, ఓల్డ్ స్కూల్, ఎన్నో 100 సంవత్సరాల నాడు ఎలా ఉండేదో ఈ రోజుకి కూడా అంతే ఉంది. క్రూడ్ ఆయిల్ ని బయటికి తీసే ప్రాసెస్ అనమాట. కంటిన్యూస్ గా వర్క్ అవుతానే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, ఒక్కసారి పెట్రోల్ అయిపోయిన తర్వాత, పెట్రోల్ ఎప్పుడైతే బయటికి రావటం ఆగిపోయిద్దో వాటిని క్లోజ్ చేసేసి మొత్తం 1000 అడుగులు ఎంత లోతు ఉంటే అంత లోతు మొత్తం కాంక్రీట్ వేసి పూడ్చేయాలి. కానీ యుఎస్లో చాలా చోట్ల అట్లా పూడ్చట్లేదు. కొన్ని చోట్ల ఇప్పుడు నిన్న మొన్న మనం పొలాల్లో తిరిగినప్పుడు పొలాల్లో కనపడినాయి కదా,
అవన్నీ కూడా అంతే, వాళ్ళు పూడ్చట్లేదు. పెట్రోలియం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు కింగులు. ఇప్పుడు ఏ దేశమైనా సరే పెట్రోలియం రిజర్వ్స్ని సీక్రెట్గా దాచిపెట్టుకుంటుంది. ఎందుకంటే ముఖ్యంగా యుద్ధాలు చేయడానికి. యుద్ధం చేసేటప్పుడు పెట్రోల్ లేదనుకో, ఉన్న ఎక్విప్మెంట్, ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు తయారు చేసుకున్న ట్యాంకులు, విమానాలు, షిప్పులు ఏవి పనిచేయవు. అన్నీ పిసుక్కుంటే పక్కన పెట్టుకుని కూర్చోవాలి, అట్లా ఇంకా చూసుకుంటే ఇట్ట. అందుకని చాలా కంట్రీలు లెక్కకు అందనంత కొన్ని కోట్ల లీటర్లు చాలా సీక్రెట్ ప్లేసుల్లో దాచుకొని పెట్టుకుంటాయి. లొకేషన్ తెలిసిందనుకో 8 దేశాలు అక్కడ వెళ్ళి బాంబే వేస్తారు కదా, అందుకని అనమాట. అయితే యుద్ధాలు జరిగేటప్పుడు నేను ఛార్జింగ్ పెట్టుకొని వెళ్ళి బాంబు వేస్తానంటే కుదరదు. ఈ లోపు ఉన్నవి ఉంచుకున్నవి అన్నీ ఎగురుతాయి. పెట్రోల్ పోసి వెళ్ళి బాంబు వేసుడే అదనమాట. మొదట్లో దుబాయ్లో బాగా పెట్రోల్ ఉండేది, ఇప్పుడు అయిపోయింది. అందుకని వాళ్ళ కంట్రీని డెవలప్ చేసేసుకున్నారు టూరిజం కోసం. కంట్రీకి ఇన్కమ్ లేదు కదా, అందుకని అనమాట. కాలిఫోర్నియా 1900 సంవత్సరంలో, అప్పుడు మీరు ఎవరో పుట్టలేదు, ఆ టైంలో అమెరికా మొత్తం మీద నంబర్ 1 ప్రొడ్యూస్ చేయటం. ఇప్పుడు మొత్తం ఊది పాడేశారు. కాలిఫోర్నియాలో పెట్రోలియం చాలా తగ్గిపోయింది. యుఎస్లో నంబర్ 1 ఎక్కువ పెట్రోల్ ఉన్నది టెక్సాస్ రాష్ట్రం, తర్వాత నార్త్ డకోటా, అలాస్కా ఇలాంటి రాష్ట్రాల్లో నుంచి తీస్తున్నారనమాట. ఎక్కడ తీసినా కానీ ఇంతే ప్రాసెస్. ఈ చుట్టూ ఒక 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో కనీసం ఒక 100 ఆయిల్ రిగ్గులు ఉన్నాయి. ఒక లుక్ చూడండి, ఇక్కడ తీసిన పెట్రోలియంని ప్రాసెసింగ్ చేయడానికి పైన అక్కడక్కడ పెట్రోలియం పైప్ లైన్స్, పెట్రోలియం యూనిట్లు ఉన్నాయి. మన మసిల్ పెట్రోల్ అంటే ఎంత ఇష్టమో బండికి, ఊదిపాడేసిద్ది. పైప్ లైన్లు కనపడుతున్నాయా? రిగ్గులు ఇక్కడ కనపడినాయి కదా, ఇంకా 8 రిగ్గులు ఉన్నాయి చూడు పైన. ఇంకా కొండలు అడ్డం వచ్చి మనకు కనపడట్లేదు. ఆ పైన కనీసం ఒక 200-300 ఉంటాయేమో. అయిగో కొన్ని పని చేస్తున్నాయి, కొన్ని ఆగిపోయినాయి. అప్పుడు కరోనా టైంలో ప్రపంచం మొత్తం కొంచెం పెట్రోలియం ప్రాబ్లం వచ్చింది కదా. ఆ టైంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు, అమెరికాలో పెట్రోల్ రేట్ ఎక్కువైపోతుంది, సప్లైస్ కెనడా నుంచి వేరే దేశాల నుంచి రావట్లేదని చెప్పి మిలిటరీ కోసం దాచుకున్న సప్లైలో నుంచి రోజుకి 10 మిలియన్ బ్యారెల్స్ బయటికి తీశాడు. అంటే 1 కోటి బ్యారెల్స్, రోజుకు 1 కోటి బ్యారెల్స్ తీసి మిలిటరీ కోసం అని దాచి పెట్టుకున్న దాన్ని తీసి ప్రజలకు ఇచ్చాడు. అంటే ఇంకా రిజర్వ్లో ఎన్ని ఉంటాయి అదనమాట. ఈ పెట్రోలియము వెనిజువేలా అనే దేశంలో చాలా పెట్రోల్ ఉంది, కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి పెట్రోలు పేద దేశం, వాళ్ళకి టెక్నాలజీ లేదు, వాళ్ళు పెట్రోల్ తీయలేరు బయటికి. పెట్రోల్ తీయడంలో తల పండిపోయి ఉన్న కొన్ని పెద్ద పెద్ద బహీమత్ కంపెనీలు, అంటే పెద్ద పెద్ద పేరున్న కంపెనీలు ఆ వెనిజువేలా దేశం వెళ్ళి పెట్రోలియం మేము తీస్తాము అంటానికి అవకాశం లేకుండా చేసేశారు అమెరికా కంపెనీ వాళ్ళు. శాంక్షన్స్ పెట్టి, శాంక్షన్స్ అంటే ఆ దేశంలో నుంచి ఎవరు పెట్రోల్ కూడా తీయటానికి వీల్లేదు అని చెప్పి ఒక రకమైన రూల్ పెట్టేశారు అమెరికా వాళ్ళు. ఎందుకు అంటే జియో పాలిటిక్స్, ఒక కంట్రీని మెల్లగా కంట్రోల్లో తీసుకోవడానికి, వాళ్ళ మీద అధికారం చూపించడానికి. ఇంకో రకంగా చెప్పాలి అంటే చాలా పేద దేశం వెనిజువేలా దేశము. వాళ్ళకి 2 ప్రెసిడెంట్లు ఉన్నారు. ఒక ప్రెసిడెంట్ ప్రజలు ఎన్నుకుంటే, ఇంకొక ప్రెసిడెంట్ నాకు నేనే అని చెప్పి అనౌన్స్ చేసేసుకున్నాడు. ఆ దేశము చాలా ప్రాబ్లంలో ఉంది. ఒక్క బర్గర్ కొనుక్కోవాలన్నా కానీ 1 కోటి రూపాయలు, దారుణం అసలు. ప్రపంచంలో ఇప్పుడున్న పెట్రోల్ అంతా కూడా, పెట్రోల్ అంటే పెట్రోల్ అనే కాదు, పెట్రోలియం అంతా కూడా ఇంకో 40-50 సంవత్సరాల్లో అయిపోయే పరిస్థితి వచ్చింది. నాకేమో ఏం చేయాలో అర్థం కావట్లేదు. పెట్రోల్ లేకపోతే తలాతోక ఆడదు. ఈ ఛార్జింగ్ బాళ్ళ జోలికి ఏమో మనం వెళ్ళలేము. ఏం చేద్దాం, ఏదో ఒకటి అయితే చేద్దాం. కానీ త్వరలోనే సౌదీ అరేబియాలో కూడా పెట్రోల్ అయిపోయే పరిస్థితి వచ్చింది. తర్వాత పెట్రోల్ ఉన్న కంట్రీ అమెరికా. ఆల్మోస్ట్ ఇప్పుడు సౌదీ అరేబియా, అమెరికా రెండు కూడా పెట్రోలియం ప్రోడక్ట్స్లో నంబర్ 1, నంబర్ 2 కొంచెం అటు ఇటుగా కొట్టుకుంటా ఉన్నాయి. ఆల్మోస్ట్ యుఎస్ నంబర్ 1 అయిపోయింది. ఎంత పెద్దదనుకున్నారు యుఎస్. యుఎస్లో కూడా టెక్సాస్ నంబర్ 1. అప్పుడు అమెరికా రోజుకి 1,20,00,000 పెట్రోల్ తీసిదని చెప్పాను కదా. ప్రతిరోజు అందులో
కనీసం 50 నుంచి 60 లక్షలు కేవలం టెక్సాస్ రాష్ట్రంలో నుంచే తీస్తూ ఉంటారు బయటికి. టెక్సాస్లో డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఇటువంటి రిగ్గులు ఎన్ని కనపడతాయో. మనము రష్యా నుంచి కొనుక్కుంటాం కదా పెట్రోలియం. రష్యా నుంచి కొనుక్కుంటున్నాము, రష్యాలో పెట్రోలియం ఉంది అంటే రష్యా దేశంలో ఉన్న ప్రతి చోట ఉండదు. రష్యాలో సైబీరియా అని చెప్పి ఒకటి ఉంటుంది. అంటార్క్టికా ఎలా ఉంటుందో మొత్తం చల్లగా అటువంటి కోల్డ్ ప్లేస్ అనమాట సైబీరియా. ఆ సైబీరియా ఆ ల్యాండ్ లోపల నుంచి తీస్తారనమాట వాళ్ళు. ఇంకా కొన్నాళ్ళు తీస్తే ఇక్కడ కాలిఫోర్నియాలో ఉన్న ఆయిల్ రిగ్గింగ్ కూడా అయిపోయింది. తర్వాత టెక్సస్, నార్త్ డకోటా, అలాస్కా ఈ రాష్ట్రాల్లో నుంచి తీస్తారు. ఇంకా చాలా ఉంది అక్కడ. కంటిన్యూస్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. మెయింటెనెన్స్, చాలా మెయింటెనెన్స్ ఖర్చు కూడా. ఎన్ని వేల లోపలికుందో ఇది. 1000 నుంచి 5000 అయితే గ్యారంటీగా ఉంటుంది. కానీ ఇది పర్టికులర్ది ఎంత లోపలికుందో. అదనమాట ఆయిల్ రిగ్గింగ్ స్టోరీ. ఆయిల్, పెట్రోలియం ఎవరుంటే వాళ్ళే కింగులు. కొన్ని దేశాలని ఆక్రమించేసుకొని సర్వనాశనం చేసేసిన ఈ పెట్రోల్ కోసం. ఏమన్నా అంటే ఎలక్ట్రిక్ ఛార్జర్లు అంటారు, తెలుసుగా, ఎలక్ట్రిక్ ఛార్జర్స్. పెట్రోల్ ఒకటి గమనిస్తే ఏ దేశంకైనా సరే మిలిటరీ అనేది ఎంత ముఖ్యమో నేను చెప్పాను. ఆ మిలిటరీ అంతా కూడా ఇప్పుడు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా సరే, యుద్ధ విమానాల కాడ్నుంచి, ట్యాంకుల కాడ్నుంచి, మిలిటరీ ఎక్విప్మెంట్ ప్రతి ఒక్కటి, వార్ హెడ్లు, కొన్ని మిసైల్స్ కూడా, చివరికి మిసైల్స్ కూడా అన్నిటినీ తయారు చేసింది పెట్రోలు లేకపోతే డీజిలు, ఇటువంటి లిక్విడ్ ఫ్యూయల్ని వాడి వెళ్ళి బాంబులు వేసే పద్ధతిలో తయారు చేసి పెట్టుకున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఉంది అంటే వచ్చే 100 ఏళ్లకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది జనరల్గా డిఫైన్ చేసి పెట్టుకుంటారు. అంటే 100 ఏళ్లకి వచ్చేటట్టుగా తయారు చేసి పెట్టుకుంటారు. సడన్గా పెట్రోల్ అయిపోతే, అందుకనే చాలా దేశాలు పెట్రోల్ రిజర్వ్ పెట్టుకునేది మిలిటరీకి సపరేట్గా. పరిస్థితి బాగాలేక ప్రపంచం మొత్తం పెట్రోల్ అయిపోయినా కానీ అన్ని దేశాల దగ్గర మిలిటరీ వాళ్ళ దగ్గర పెట్రోల్ ఉంటానే ఉంటుంది. వాళ్ళు బాంబులు వేసుకుంటానే ఉంటారు. కొట్టుకోవటం మాత్రం ఆగదు. ఏది ఏమైనా అవని పెట్రోల్ కొట్టుకోవటం మాత్రం ఆగదు. ఇక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్దాం. ఇక్కడ చూడు, ఒకతను ఒక గద్ద, హాక్ గద్దని తీసుకొని చూపిస్తున్నాడు మనకి. Yeah, she enjoys being out, you know, being able to see the sights, and especially in the wintertime like that when we can get out in the sun. I think she likes warming up, but she's not crazy about people. Oh. She tolerates people well, right? Don't you? Yeah. But it's not your deal. Does she stay out here in the cage by herself, or does she have friends? All of our birds are housed individually. Yeah, they really play nice together. You know, some birds like ravens and things like that are a lot more social, so they hang out together. Yeah. But you go out in the wild, you always find these guys solitary, unless it's nesting season. Then they're monogamous, so they stay with their mate for their whole life. Oh my God. And they
come back every year and they get together and they have the babies. Did you happen to watch Jackie and Shadow earlier this year? No. The bald eagle pull it up 24 hours a day and watch what's going on. So you'd see Dad fly in holding a fish in his claws and he'd put it down, and Oh my goodness. some days you'd tune in and you couldn't see anything but a pile of snow, and you knew that Mom was under the snow with the babies under Mom. So they just pick a spot for life to nest in? You know, I've read some stuff about over near Santa Barbara that there's some nests that have been there for decades, and these nests are like 5 feet tall, you know, and they're huge, and some get so big they'll break the branch of the tree they're on because they get so heavy. Yeah, so they just continue to, and birds of prey are always the first every year to nest. So, you know, you have ravens and everything else that kind of comes along later on, and it's not, it's not uncommon for these guys to like commandeer a leftover raven nest and kind of fix it up a little bit and use it, and then the ravens show up and they're like, what the heck? You're in my nest. And you say, that's too bad, right? And then here, what do they get fed? She gets a rat, and yeah, let me just prepare it for her. No seasoning. Sometimes they get something called Vitahawk, which is a little nutritional supplement that we put in there. Yeah. అదనమాట ఆ గద్దగాడి పేరు అయానా. అమ్మాయి 7 సంవత్సరాల నుంచి పెంచుతున్నాడంట. ఇదిగో ఇక్కడ ఇంకొక అతను ఉన్నాడు. ఇదిగో ఇక్కడ ఇంకొకడు గద్దగాడు. ఆ బయట ఉన్న గద్దగాడికి రోజుకు ఒక ఎలకను పెడతారంట. అంటే 100 గ్రాములు. ఎక్కువ పెడితే ఎగరడానికి, ఇప్పుడు వైల్డ్లో ఉంటే ఎక్కువ ఎనర్జీ కావాలి, ఎగురుతూ ఉండాలి, ఫుడ్ కోసం వెతుకుతూ ఉండాలి. కాబట్టి ఇక్కడ ఎగిరే పని లేదు కాబట్టి తక్కువ పెడుతున్నారు. రోజుకు ఒక ఎలక అనమాట. గద్దల్ని ర్యాప్టర్స్ అంటారు. ర్యాప్టర్స్ అంటే అదొక రకం ఎమ్మడిబడి చంపేసే క్రూర జంతువు రకం అన్నమాట. Kind of make him look like he's on your shoulder if you want to do like a selfie. Okay, I'll You can't get too close, especially with Frank here. We appreciate it. Thank you. Thank you. What a beautiful creature. Yeah, and the colors. Yeah, the colors are incredible. Because you don't really see that with the other. I No, mean, they're pretty, but this guy's just unique. Let's get your wings out. and a unique story. Yeah, definitely a rescue. Come on. I love that you guys do this. We don't know. ఆ పిట్టగాడు రెస్క్యూ. ఒక విమానం తగిలి ఎక్కడో పడిపోతే ఎవరో చూసి ఫోన్ చేశారంట. అప్పటికి బ్రతికున్నాడు. 4-5 రోజులు అయినట్టుంది. మొత్తం రక్తము, బ్లడ్, మాంసం అంతా ఎండిపోయి 1/2 కిలో ఉన్నాడు అంతే. ఆడు తీసుకొచ్చి కాపాడారు. ఎప్పుడు 15 సంవత్సరాల నాడు. ఇప్పుడు ఇక్కడ ఆడుకుంటున్నాడు. ర్యాప్టర్స్. మొత్తం అమెరికాలో 250 రకాల పాములు ఉంటే అందులో ఒక 50-60 రకాలు వెనమస్, విషం ఉంటుంది. వాటిల్లో మోస్ట్ డెడ్లీ నంబర్ 2 వెస్టర్న్ డైమండ్ బ్యాక్ రాటిల్ స్నేక్. ఇదిగో ఇక్కడ ఉంది. నంబర్ 1 ఏమో ఈస్టర్న్ డైమండ్ బ్యాక్ రాటిల్ స్నేక్. ఆ 50లో ఏది గరిచినా ఎగురుతాం. ఇదిగో ఇక్కడ ఆడుకుంటున్నాడు చూసారా, 2 ఉన్నారు. ఇదిగో ఇక్కడ ఎర్ర కలర్లో ఉన్నాడేమో రెడ్ డైమండ్ రాటిల్ స్నేక్. ఇదిగో ఇక్కడ తెల్లగా ఉన్నాడు. ఈ బ్లాక్ కలర్ రోడేమో డైమండ్ బ్యాక్ రాటిల్ స్నేక్. రాటిల్ అని ఎందుకంటారో ఇంతకుముందు షార్ట్స్లో చెప్పాను, గుర్తుందిగా. ఆ తోక దగ్గర గవ్వలకు మళ్ళీ ఉన్నాయి చూసారా. మన గోల్డ్లలో మెటీరియల్ ఉంటుంది కదా, ఆ గోల్డ్లలో ఉండే మెటీరియలే ఆ తోకలో ఉండేది కూడా. దాన్ని రాటిల్ అంటారు. మనం దగ్గరికి వచ్చినప్పుడు వాటికి భయం వేస్తే నా దగ్గరికి రావద్దు అని వార్నింగ్ ఇవ్వడానికి ఫస్ట్ సైన్ ఆ రాటిల్స్ని గలగల మోగిస్తాయి. అయినా కానీ దగ్గరికి వెళ్ళామా పడిపోతుంది దెబ్బ. ఒక్క కిస్సు పెట్టాడంటే కీలకత్వం దుకాణం బంద్. పాములు అంటే భయం వేస్తే ఇక్కడి నుంచి చూడమాకండి. బుజ్జిముండ. ఆ తల, ఆ ముక్కు పక్కన 2 బొక్కలు ఉన్నాయి కదా, ఆ బొక్కల్లో ఇన్ఫ్రారెడ్ సెన్సర్లు ఉంటాయి.
ఆ సెన్సార్లతోటి చిమ్మ చీకట్లో కూడా క్లియర్గా చూడగలడు వీడు. ఇప్పుడు మన బాడీలో వేడి ఉంటుంది కదా, ఆ వేడి అనేది వాడికి కనపడతా ఉంటుంది. యానిమల్ చనిపోయి పడి ఉందనుకో వీడికి కనపడదు. ఎందుకంటే ఇప్పుడు ఒక కప్పో ఒక ఎలకో చనిపోయి ఉంటే బాడీలో వేడి ఉండదు, అప్పుడు వీడు తినడు, వాడికి కనపడదు. అదే బ్రతికుంటే మాత్రం వేడిగా కనపడతా ఉంటుంది ఆ ఇన్ఫ్రారెడ్ సెన్సర్లలో నుంచి. ఇన్ఫ్రారెడ్ అనేది ఒక రకమైన సెన్సర్, బ్లూటూత్ లాంటిది అనమాట. న్యాచురల్గానే ఉంటుంది వీడికి. అది పంపించి చూసి మింగేస్తాడు. వెనమస్, పాయిజనస్ కాదు, కన్ఫ్యూజ్ అవ్వమాకండి. పాయిజను వెనము రెండు డేంజరే. పాములు వెనమస్. ఆడుకుంటున్నాడు, నన్ను చూసి ఆగిపోయాడు ఏందో. ఇదిగో వీడు కదిలేడు. బుజ్జిగుండలు. ఇప్పుడు ఏజ్ పెరిగే కొద్దీ ఒంటి మీద ఉండే స్కిన్ కూడా పెరుగుతూ ఉంటుంది కదా. మనకేమో రోజు కొంచెం 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 పొట్టుకు మళ్ళీ రాలిపోతూ ఉంటుంది. ఇంట్లో ఉండే సగం దుమ్ము మన ఒంట్లో నుంచి వచ్చిన చర్మంలో నుంచి వచ్చి ఊడిపోయిన చర్మమే. పాములకి అలా ఊడదు, ఒకటేసారి మొత్తం వచ్చేసిద్ది అనమాట. దాన్నే కుబుసం అంటారు. ఈ స్నేక్ గార్డ్ వదిలిన కుబుసం పక్కనే ఉంది, చూపిస్తా. వీడు ఎంత స్పీడ్గా కరుస్తాడో తెలుసా? సెకండ్లో 100 పార్ట్లు చేస్తే 0.1 సెకండ్లో స్ట్రైక్ చేసేస్తాడు. అంత డెడ్లీగాడు. మస్క్యులర్ మొత్తం, ఎంత మస్క్యులర్గా ఉంది చూడు. వెనము విషం ఉండే పాములకి తలకాయ లావుగా ఉంటుంది. కళ్ళు చూడు పైకి ఎలా వచ్చింది చూడు. అదిగో ఇదిగో వీడు వదిలిన కుబుసం ఇక్కడ ఉంది. రాటిల్ స్నేక్ కుబుసం. స్పంజ్కు మళ్ళీ భలే ఉందే, ఫ్రెష్గా వదిలినట్టుంది. ఒరే తోకూపురా, ఒకసారి చూస్తా. తోకూపురా. మనం ఇక్కడున్న భయం లేదు అడిగి, అందుకనే తోకను కూడా ఊపట్లేదు. ఇప్పుడు ఈ నెట్ట భయపెట్టాలి. వదిలేస్తున్నా పోనీలే పాపం. చూడు స్లో మోషన్లో గ్రాఫిక్స్ తిరిగినట్టు ఎట్ట తిప్పుతున్నాడో తలకాయని. ఇవిగో హనీ బీస్, తేనెటీగలు. అవి తయారు చేసిన హనీ, తేనె. భూతద్దం కన్నా బయటనే మంచిగా కనపడుతుంది. ఇదిగో వీడి పేరు శాండియాగో గోఫర్ స్నేక్. వీడికి విషం ఉండదు, ఏం కాదు. వీడు కరిసాడంటే కాసేపు దురద పుట్టింది, బ్రష్ చేసుకోడు కదా, కాసేపు దురద పుట్టి తర్వాత పోయింది అంతే. ఇదిగో వీడు కింగ్ స్నేక్ అంటారు. కాలిఫోర్నియాలో పడి తిరుగుతూ ఉంటాడు వీడు అన్ని చోట్ల. వీడు కూడా వెనమస్ కాదు, వీడు కరిసినా కానీ ఏం కాదు, కాసేపు దురద పుట్టిపోయింది అంతే. వీడు పిల్లోడు, ఇంకా పెద్దగా అవ్వలేదు. వీడు బుజ్జి బేబీ. వీడు పెద్దగా అయిన తర్వాత అక్కడ ఇదిగో ఇక్కడ రాటిల్ స్నేక్స్ ఉన్నాయి కదా, వీళ్ళని తినేస్తాడు. వాడు మింగేస్తాడు. నిలువున తలకాయ దగ్గర మొదలుపెట్టి మొత్తం మింగేస్తాడు వీళ్ళని. సంవత్సరానికి 1 లేకపోతే 2 ఆ రాటిల్ స్నేక్స్ని ఆ కింగ్ స్నేక్ గాడు మింగేస్తాడు. ఒకదానికి 2కి మింగితే ఏమొచ్చింది అనుకుంటున్నారా? ఆ కింగ్ స్నేక్ జనాభా నాన్ వెనమస్ ఆ కింగ్ స్నేక్ జనాభా అమెరికాలో యావరేజ్ మీద 1 కోటి ఉంటుంది. ఒక్కొక్కటి తిన్న రాటిల్ స్నేక్స్ని 1 కోటి రాటిల్ స్నేక్స్ అస్సాం. అది
అదనమాట. పెట్రోలియం, గద్దలు, పాములు. కానివ్వండి మరి.